మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ములుగు నుంచి ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీడియా సోదరులు సోదరిమణులు ఏటు నాగారం తర్వాత లోకల్ తాడ్వాయి నుంచి కూడా ఆల్ మీడియాస్ని ఇక్కడికి ఈరోజు మరి సమ్మక్క సార్లమ్మ దర్శనార్థం అదేవిధంగా మా జరుగుతున్నటువంటి పనులు మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. మీడియా అండ్ ఆఫీసర్స్ సమ్మేళనం లాగా పూజారులు మీడియా ప్రజాప్రతినిధులు అధికారులు అందరిది ఒక సమ్మేళనం లాగా మేము కూడా ఒక ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి మరి ఈరోజు ముందస్తుగానే పెట్టుకోవడం జరిగి ఇంకా 15 రోజుల వరకు మనకు టైం ఉన్నప్పటికీ మరి మీ ఫీడ్బ్యాక్ కూడా ఏముంటుందో తీసుకొని ఇంకా మార్పులు చేర్పులకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మీడియా సోదరులతో మా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అదేవిధంగా కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్స్ ఇతర అందరు మీడియా సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తప్పకుండా ఈ ప్రాంతానికి రావడం అనేది మనందరి కోరికలు తీర్చి మరి కొంగు బంగారంలా ఉన్నటువంటి మన తల్లి సమ్మక్క సార్లమ్మల యొక్క మరి ఘనకీర్తిని ప్రపంచానికి చాటే చెప్పే విధంగా మనసులో నింపుకొని మీ భావాలను భావోద్వేగాలను ఈ ప్రాంతంతో ఉమ్మడి వరంగల్ జిల్లా మీడియాకు ఉండేటువంటి బంధాన్ని మరి సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మరింత స్ట్రాంగ్గా నిర్మించుకోవాలి బంధాన్ని అనే ఉద్దేశంతో మరి ఇక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది. ఇక్కడ మరి మీరందరూ కూడా ఒక ఇందాక కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి పరిపాలనకు సంబంధించి పనులకు సంబంధించి చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ మరొకసారి మీ ద్వారా రాష్ట్ర సమ్మక్క సార్లమ్మ భక్తులను దేశ విదేశాలను సమ్మక్క సార్లమ్మ భక్తులను కూడా రాబోయేటువంటి మహాజాతరకు మహాఘట్టానికి ఆహ్వానం పలుకుతూ మరి ఇందులో మొదటి ఘట్టంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేసి నైట్ హాల్ట్ ఇక్కడే ఉండి తెల్లారి ఉదయం 7-8 గంటల మధ్య మరి ఈ యొక్క గద్దెల పునర్ప్రతిష్టాపన జరిగినటువంటి ఈ యొక్క నూతన గుడి నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి 19వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది గుడికి సంబంధించినటువంటి నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం. వాళ్ళు రీసెర్చ్ చేసి బిల్డప్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ ని పరిశీలించి దాన్ని అన్ని క్రోడీకరించి ఒక డిజైన్ చేసి మనము పూజారులకి చూపెట్టాము. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ అండ్ కోఆర్డినేషన్ అయిన తర్వాత వాళ్ళకి చూపించి వాళ్ళ సంతకం కూడా తీసుకున్న తర్వాతనే ప్రతి ఒక్క డిజైన్ మీద ప్రతి ఒక్క బొమ్మ మీద ప్రతి ఒక్క డిజైన్ మీద సంతకం తీసుకుని ఆమోదం తీసుకుని మనం కమిషనర్ ఎండోమెంట్స్ కి పంపించి అప్రూవల్ తీసుకున్నాకనే మనం మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశాము. దేవుడి దయ వల్ల సమ్మక్క సారలమ్మ తల్లుల మనకి ఆశీర్వాదం వల్ల టెంపుల్ పనులు కూడా అత్యంత వేగవంతంగా జరిగి ఒక కొలుక్కి ఇప్పుడు ఒక షేప్ కి మనకి వచ్చింది. ఇంత తక్కువ టైంలో ఇంత పని అయింది కూడా ప్రతి ఒక్క ఎందుకంటే మనకి స్టేట్ నుంచి ఆనరబుల్ సీఎం గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క మేడం గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ట్రైబల్ మినిస్టర్ గారు 100% సపోర్ట్ ఇస్తూ అధికారులందరినీ ప్రోత్సహిస్తూ మనము అడిగిన వనరులు మానవ వనరులు గాని ఇతర గాని అన్ని ఇస్తూ ఆ పనుల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో మనకి చాలా సహకారం ఇస్తే మనం ఇప్పుడు ఒక కొలుక్కి వచ్చింది. అది మీరు కూడా సోషల్ మీడియాలో దీంట్లో చూసి ఉంటారు. ఇప్పుడు పనులు కూడా మనం చేసుకున్నాం. అది కూడా మీరు దాదాపు చూడొచ్చు. మీరు కూడా వచ్చారు. ఇప్పుడు 90% అయిపోయింది. కొంచెం అటు ఇటు కనెక్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా 12th లోపల యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ మనము ఈసారి సంక్రాంతి కూడా ఉంది కాబట్టి 14th నుంచే మనము జాతర మోడ్ లోనే ఉన్నట్టు మనము అన్ని సర్వీసెస్ ని డెవలప్ చేయడానికి మన యంత్రాంగం అంతా సిద్ధం ఉంది. దీనికి సహకరించిన అందరూ మంత్రివర్యులకి
మన జిల్లా ఎస్పీ గారికి ఇతర డిపార్ట్మెంట్ అందరూ ఆఫీసర్స్ కి మేము కృతజ్ఞతలు మనము చెప్తున్నాము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి. దాంతో పాటు మనము ఎప్పుడు మన ప్రతి మీటింగ్ కి వచ్చిన మీడియా మిత్రులు మీరందరూ రైట్ మెసేజింగ్ మీరు కూడా ప్రతిసారి పంపించి మీరు మంచిగా పాజిటివ్ గా తీసుకువెళ్లడంలోనే తీసుకువెళ్తున్నప్పటికీ వెళ్తున్న కారణం ద్వారా మనకి తెలంగాణ మొత్తంలో ఈ రోజు ఒక మేడారంలో ఒక మంచి పని జరుగుతుంది అనే మెసేజ్ మీ ద్వారా కూడా మనకి వెళ్ళింది. మీకు కూడా అనంత 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 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఈ రోజు మేము మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే ఒక్కసారి ఒక షేప్ కి వచ్చిన తర్వాత మీరు కూడా వచ్చి పూర్తి ఒక చూస్తే మీరు కూడా ఇక్కడ జరుగుతున్న పని, దాని క్వాంటమ్ ఆఫ్ వర్క్, దాని వెనక ఉన్న ఆలోచన మీకు కూడా అర్థమయ్యి మీరు కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిచాము. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు మంత్రి వర్యులు శ్రీమతి సీతక్క మేడం గారికి, అదేవిధంగా కలెక్టర్ సార్ గారికి, మిగతా ఆఫీసర్స్ అండ్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈసారి పోలీస్ శాఖ తరఫున మేము బందోబస్తు స్కీమ్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 12,000+ పోలీస్ పర్సనల్ ఈసారి మేము డిప్యూట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ బందోబస్తు ఐజీ సార్ ర్యాంక్ ఐజీ మల్టీజోన్ 1 సార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆల్మోస్ట్ 20+ IPS ఆఫీసర్స్ ఇక్కడ ఈసారి రావడం జరుగుతుంది.